హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము, అలాగే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి వాటి గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనము గత 3 days నుంచి చూస్తూనే ఉన్నాము మార్కెట్లో కంటిన్యూస్ గ్యాప్ డౌన్స్ కానివ్వండి, లేదంటే మైనస్లో క్లోజ్ కావడం కానివ్వండి వస్తున్నాయి. కానీ చాలామందికి నేను వీడియోస్లో ఇంతకుముందు కూడా ఇదే చెప్పాను, 3 days కూడా మార్కెట్ ఒక మైనస్లో క్లోజ్ అయినా కానీ మనం దాన్ని ఒక బేరిష్ మొమెంటంలో వచ్చిందని కన్సిడర్ చేయకూడదు. కంటిన్యూస్ ఒక 3 days 4 days ఒక 1 week అలా మనకు ట్రెండ్ నడుస్తుంది, ఫాల్స్ మీద ఫాల్స్ వస్తూనే ఉన్నాయంటే అప్పుడే మనము ఒక ట్రెండ్ మారిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మళ్ళీ ఎవరైతే వినకుండా బేరిషన్ స్టార్ట్ అయిందని సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ఇవాళ బాగా షాక్ తగిలినట్టు ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కన్సాలిడేట్ జరిగి అక్కడనే సైడ్ వేస్ ఉండి క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా త్వరపడి మనం పేషెన్స్తో గేమ్ ఆడాలి. మార్కెట్లో ఉన్నప్పుడు పేషెన్స్తో ఉండాలి. ఎప్పుడైతే మనం త్వరపడి ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటామో అప్పుడు మనకు భారీగా నష్టాలు అయ్యే ఛాన్సెస్ మాత్రం పెరిగిపోతాయి. చాలామందికి ఇందువల్లనే ఎక్కువగా లాసెస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడు కూడా మనం మార్కెట్లో ఒక మంచి పేషెన్స్తో పాటు స్ట్రాటజీతో పాటు మార్కెట్లో క్లియర్ డైరెక్షన్ వచ్చిన తర్వాతనే ఆ ట్రెండ్ని మనం అక్కడ సెట్ చేసుకోవాలి. సో ఇవాళ చూసుకుంటే నిన్నటి నుంచి గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పెద్దగా మొమెంటం ఏమీ రాలేదు. మీరు చూస్తే కూడా ఓన్లీ ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఇవాళ ఉండడం జరిగింది. దీన్ని రేంజ్ బౌండ్ మార్కెట్స్ లేదా సైడ్ వేస్ మార్కెట్స్, కన్సాలిడేషన్ ఇలా రకరకాలుగా ఒక మార్కెట్ని డిఫైన్ చేస్తారనమాట. సో ప్రస్తుతానికి ఇవాళ ఉన్నది మాత్రము పెద్దగా మొమెంటం ఏమీ రాలేదు, ఓన్లీ ఒక రేంజ్లోనే ఉండింది. కాకపోతే గ్యాప్ అప్ మాత్రం ఓపెన్ అయింది. క్లోజింగ్ కూడా మనం చూసుకుంటే దాదాపు ఇక్కడ చూసుకుంటే 300+ పాయింట్స్ 304 పాయింట్స్ ప్లస్లో మార్కెట్ క్లోజ్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే. సో ఏంటంటే ప్రస్తుతానికి ఒక రేంజ్లో ఉంది. ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఒకసారి కింద గ్యాప్ డౌన్ 300 పాయింట్లు, ఒకసారి పైన గ్యాప్ అప్ 300 పాయింట్లు ఇలా ఓపెన్ అవ్వడం ఏంటంటే మార్కెట్ ప్రస్తుతానికి డిసిషన్ తీసుకునే ఒక స్టేజ్లో ఉంది. ఎటువైపు వెళ్ళాలి, సెల్లర్స్ ప్రెషర్ ఎక్కువ వస్తుందో లేదా బయర్స్ ప్రెషర్ ఎక్కువ వస్తుందో అనే డిసిషన్ ఫేజ్లో ఉంది. కన్సాలిడేషన్ మాత్రం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది ఒక 1 to 2 weeksతో ఒక కన్సల్టేషన్ జరిగి క్లియర్ ట్రెండ్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు వన్ సైడ్ మొమెంటం ఈజీగా మనకు వస్తుంది. 400 to 500 పాయింట్స్ అప్పుడు మనం ఈజీగా క్యాప్చర్ చేయవచ్చు. అది క్యాప్చర్ చేయాలి అంటే ఇలాంటి సమయంలో మనం మన ఫండ్స్ని సేఫ్గా పెట్టుకోవాలి, పేషెన్స్గా చూస్తూ ఉండాలి, ట్రేడ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చూస్తూ ఉంటే ఏంటంటే అలాంటి మనము మొమెంటంని క్యాప్చర్ చేయవచ్చు. కానీ ఇప్పుడు మనం ఒకవేళ డబ్బులు లాసెస్ చేసుకున్నామంటే అప్పుడు దాన్ని ఆ మూవ్ వచ్చినా కానీ క్యాప్చర్ చేయడానికి మన దగ్గర క్యాపిటల్ ఉండదు, మన దగ్గర డబ్బులు ఉండవు. అందుకని చెప్పి ఇప్పుడు కూడా ఇలాంటి మార్కెట్స్ ఉన్నప్పుడు కొంచెం మనము సేఫ్గా గేమ్ అనేది ఆడుతూ ఉండాలి. నిన్న కూడా నేను చెప్పాను, ఒకవేళ మీరు మామూలుగా ఎవ్రీడే 100 షేర్స్లో ట్రేడ్ చేసినట్లయితే ప్రస్తుతానికి 25 షేర్స్ అలా 25% మీ క్యాపిటల్తో రిస్క్ తీసుకోండి. అది కూడా పెద్ద రిస్క్ తీసుకోకండి అని చెప్తూనే ఉన్నాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా మనకు మళ్ళీ ఇప్పుడు అప్సైడ్ మొమెంటం వెళ్తుందా, గ్యాప్ ఓపెన్ అయింది కదా, మళ్ళీ రేపు కూడా గ్యాప్ ఓపెన్ అవుతుందా అంటే ఇంకా ట్రెండ్ అనేది క్లియర్గా లేదు. క్లారిటీ వచ్చినంత వరకు మనం సేఫ్ సైడ్గా ఉండాలి, పేషెన్స్తో వాచ్ చేయాలి మార్కెట్ని. రేపు కూడా ఒకవేళ ఇలానే సైడ్ వేస్ మార్కెట్ కనుక ఓపెన్ అయింది అంటే సైడ్ వేస్ ఓపెన్ అయిన తర్వాత ఒక క్లియర్ మనకు గ్యాప్ ఒకవేళ మనకు బ్రేక్అవుట్ కనుక ఇస్తే అప్పుడు మనం ఒక అప్సైడ్ మొమెంటంకి ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ ఒకవేళ ఓపెన్ అయింది అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం మార్కెట్ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి చార్ట్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి ఎటువైపు మనకు బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ వస్తే అక్కడ మనం తప్పకుండా ఒక పొజిషన్ని మాత్రం ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇవాళ ఒకవేళ బయర్స్ ట్రాప్ అయి ఉంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే అలాంటి సమయంలో మాత్రము మనకు ఒక ఇలాంటి ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది, సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. లేదు అంటే బ్రేక్అవుట్ కనుక ఇస్తే మళ్ళీ మనం ఒక అప్ సైడ్ ఒక మొమెంటం చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఎవరైనా బయింగ్ చేసుకోవాలి, బయింగ్ ఇంట్రెస్ట్ మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు బయింగ్ చేసుకుంటారు. కానీ మోస్ట్లీ ప్రస్తుతానికి మార్కెట్ సెంటిమెంట్ మాత్రం కొద్దిగా నెగిటివ్గా ఉంది. మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చే అవకాశం మాత్రం ఉంది. కరెక్షన్స్ అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్. సో అందుకని చెప్పి కొద్దిగా మీరు పేషెన్స్తో కరెక్ట్ ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతూ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా ప్రైస్ యాక్షన్తో పాటు టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ సెషన్స్లో కొన్ని పీక్ టైమింగ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకు వాల్యూమ్స్ ఎక్కువ వస్తాయో, వాల్యూమ్స్ ఎక్కువ వచ్చినప్పుడే మనము మన ఇన్వెస్ట్మెంట్స్ని ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటే ఏంటంటే మనకు కూడా మంచి ఒక మొమెంటం క్యాచ్ చేయడానికి ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ మాత్రం ఉంటుంది. సో ప్రైస్ యాక్షన్ని గమనిస్తూ మీ స్ట్రాటజీస్ మీరు ఏదైతే వాడతారో, ఇండికేటర్స్ వాడతారా లేదంటే మీకు సొంత ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఉందా, ఏదైతే వాడతారో ఆ స్ట్రాటజీస్ని తప్పకుండా కరెక్ట్ వేలో వాడుతూ మీ రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేస్తూ మీ రిస్క్ని అక్కడ మినిమైజ్ చేస్తూ కరెక్ట్గా ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఒక
ఒకసారి ఈ మొమెంటం అనేది మనకి ఎప్పుడైతే మార్కెట్ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటకు వస్తుందో అప్పుడు తప్పకుండా ఒక మంచి మూవ్ కోసం మీరు మీ క్యాపిటల్ రెడీగా పెట్టుకొని కూర్చోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, కాకపోతే మార్కెట్లో రేపు ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేయండి. అలానే ఇప్పటి వరకు మీరు మన హిట్ టీవీ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.